హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 33. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకరి తర్వాత ఒకరు నవ్వుకుంటూ పైనుంచి వస్తుంటే వాళ్ళని కోపంగా చూస్తుంది సింధు. పక్కనే ఉన్న విద్యాదేవి కడుపు కూడా మండిపోతుంది. కానీ పైకి మాత్రం నవ్వు పులుముకొని గుడ్ మార్నింగ్ నాన్న అంటూ నవ్వుతుంది ఎప్పటిలాగా విద్యాదేవి. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అంటూ హత్తుకుంటాడు దగ్గరికి వచ్చి రానా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటుంది విద్యాదేవి. చెప్పు అమ్మమ్మ అంటాడు రానా. ఇప్పుడు కాదు, ముందు టిఫిన్ చేద్దాం, ఆ తర్వాత తీరిగ్గా అంది. ఓకే పద టిఫిన్ చేద్దాం అంటూ హాయ్ సింధు ఎప్పుడు వచ్చావు అని విష్ చేస్తాడు రానా. నాట్ బ్యాడ్ విక్రాంత్, అట్లీస్ట్ నన్ను గుర్తుపడుతున్నావు అంటుంది సింధు. ఎస్ సింధు, మా ఇంటికి వచ్చింది పగవాళ్ళైనా పలకరించడం మా మర్యాద. అదే నువ్వు గేట్ అవతల కనబడితే చూసి చూడనట్లు వెళ్ళిపోయేవాడినేమో అంటాడు రానా. ప్లీజ్ విక్రాంత్, పాతవి మనసులో పెట్టుకొని మాట్లాడకు, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పు అంటుంది సింధు. నో సింధు, ఇప్పుడు నా మనసులో పాత పిచ్చి ఆలోచనలు లేవు. అయినా బాగా అనుభవం వచ్చేసిందిలే మనుషుల్ని అంచనా వేయడంలో అంటూ విద్యాదేవి చెయ్యి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాడు. కోపంగా చూస్తూనే రూమ్ లోకి వెళ్ళిపోతుంది సింధు. దీని నోరు ఊరుకోదు అని తిట్టుకుంటుంది విద్యాదేవి. టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత మెల్లిగా రానాని తన రూమ్ లోకి తీసుకెళ్తుంది విద్యాదేవి. చెప్పు అమ్మమ్మ, నేను త్వరగా వెళ్ళాలి అన్నాడు. ఏం లేదు కన్నయ్య, నా మాట విను. సింధు కోపం ఎక్కువ, కానీ మనసు చాలా మంచిది. ఏదో తొందరపడి నిన్ను 7 సంవత్సరాలు దూరం చేసుకుంది, కానీ ఇప్పుడు చాలా బాధపడుతుంది. దాని మనసుని అర్థం చేసుకుని దాన్ని దగ్గరికి తీసుకో. 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట, నేను పెళ్లి ఏర్పాట్లు చేస్తాను అంటుంది విద్యాదేవి. దానికి రానా గట్టిగా నవ్వుతాడు. సింధుతో నా పెళ్ళా అని. ఏం నాన్న, ఒకప్పుడు బాగా ప్రేమించావు కదా, ఇప్పుడు నవ్వుతావే? ఎంతైనా నీ మరదలు సింధు, ఎంత కాదనుకున్నా అది నీ మనసులో లేదా అని అడిగింది విద్యాదేవి. లేదు, అప్పుడే తుడిచేశాను అంటాడు సీరియస్ గా రానా. అబద్ధం, ఒక్కసారి ప్రేమించిన మనిషిని ఎప్పటికీ మరిచిపోలేరు. అయినా నా కన్నయ్య గురించి నాకు తెలీదా? ఏదో మంకు పట్టుకున్నావు, వదిలే నాన్న, అది నీ మీద ప్రాణాలు పెట్టుకుంది అంటుంది. సారీ అమ్మమ్మ, తను ప్రాణాలే పెట్టుకుందో ఆశలే పెట్టుకుందో నాకు తెలీదు. నాకు మాత్రం తన పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎప్పుడైతే నా తమ్ముణ్ణి వేరు చేసిందో, మాట్లాడి నాకు కండిషన్లు చెప్పిందో, అప్పుడే పూర్తిగా నా మనసు విరిగిపోయింది తన పైన. నన్ను అర్థం చేసుకునే వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించలేను. ఎందుకంటే తనతో నా ఫ్యామిలీ పెద్దదవ్వాలి, కానీ ముక్కలు ముక్కలు కాకూడదు. నువ్వు ఈ మాట మాట్లాడి మళ్ళీ తనకి హోప్స్ పెంచకు. నా మనసులో ఒక అమ్మాయి ఉంది, తను పూజ మాత్రమే. తనని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు సీరియస్ గా రానా. అలా అనకు. ఎవరికి పుట్టిందో, ఎలా పెరిగిందో అలాంటి అనామకురాలిని, అనాథను తీసుకొచ్చి ఇంటి కోడల్ని చేస్తావా? నీకు పెళ్ళంగా చేసుకుంటావా? నీ ఇంట్లో వాళ్లకు బుద్ధి లేదు, నీకు లేదా? ఆవేశపడిపోయింది విద్యాదేవి. అమ్మమ్మ ప్లీజ్, నేను తనని ప్రేమిస్తున్నా, ఈ ఒక్క కారణం చాలు తనని పెళ్లి చేసుకోవడానికి. మరొకసారి తనని అనాథ అనకు. ఎవరు ఉన్నా లేకున్నా నేనున్నాను తనకి. తన ఐడెంటిఫైని లేకుంటేనేం? ఒక్కసారి పెళ్లి జరిగాక తను మిసెస్ విక్రాంత్ రానా అవుతుంది. ఈ ఐడెంటిఫై చాలు తనకి. ఇక లైఫ్ లాంగ్ నా గుండెలో పెట్టుకొని మహారాణిలా చూసుకుంటాను. ఈ మాట నాతో అన్నావు, కానీ తన ముందు అనకు. తను బాధపడితే నేను చూడలేను అని కోపంగా వెళ్ళిపోతాడు రానా. ఏమి చెయ్యలేక చూస్తూ ఉండిపోతుంది, కానీ ఓటమి మాత్రం ఒప్పుకోదు విద్యాదేవి. ఇప్పుడు ఈ విషయం సింధుకి తెలిస్తే రాక్షసిలా మారిపోతుంది అని కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటుంది.
దీనికి కారణమైన పూజ పైన ఇంకా పగ పెంచుకుంటుంది విద్యాదేవి. వీళ్ళ మాటలు చాటుగా విన్న మాలతి సింధుకు అన్ని విషయాలు చెప్పేస్తుంది. పాపం ఈ విషయం విద్యాదేవికి ఇంకా తెలియదు. బయటికి వచ్చిన రానాకు కృష్ణ ఎదురవుతాడు. హాయ్ బాబాయ్ అని పలకరిస్తాడు రానా. హాయ్ నానా, ఆఫీస్ కా? పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. దీని వెనక మీ మామయ్య ధర్మ ఉన్నాడంట. మాలతి సహాయంతో నిన్న రాత్రి నిర్వాకం చేశాడు. ఇప్పుడు మాలతిని కూడా అరెస్టు చేయిస్తాను. మరి మీ మామయ్య సంగతి? వాణ్ణి వదిలేద్దామా? తప్పు ఎవరు చేసినా తప్పే కదా అంటాడు కృష్ణ. వద్దు బాబాయ్, అమ్మమ్మ బాధపడుతుంది. మామయ్యకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను. మాలతి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అయినా వాళ్ళ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది కదా. వదిలే. చీప్ మనుషులు, చీప్ మెంటాలిటీ. తమ్ముడి బర్త్డే తర్వాత అన్ని సెట్ అయిపోతాయి. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉందాం అంటాడు రానా. అలాగే నాన్న, మీ ఇష్టం అంటూ లోపలికి వెళ్తాడు కృష్ణ. రానా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. 2 days అయ్యాక పూజ నార్మల్ గా ఉండడంతో ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది. ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాడు రానా పూజకి. విద్యాదేవి ఉన్నన్ని రోజులు పూజ అక్కడ ఉండడమే సేఫ్ అని విష్ణు ఈ నిర్ణయం తీసుకుంటాడు. రానా తండ్రి నిర్ణయానికి సరే అంటాడు. తనకి ఇష్టం లేక అమెరికా నుంచి వచ్చిన ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందని అనౌన్స్మెంట్ వినిపించింది. అప్పుడే హోమ్ నుంచి కాల్. ఆ చెప్పు నాని అంటాడు రానా. వచ్చేసిందా సువ్వి? కలిసిందా నీకు అడుగుతుంది రమణమ్మ చాలా ఆత్రంగా. డార్లింగ్, రాగానే ఫస్ట్ నీతోనే మాట్లాడిస్తాను. ఇప్పుడే ఫ్లైట్ దిగారు. ఇంకా వాళ్ళు రావడానికి 1/2 hour టైం పడుతుంది. నీ కూతుర్ని క్షేమంగా నీ దగ్గరికి చేరుస్తాను కదా అన్నాడు నవ్వుతూ రానా. అలాగేనండి, నేను ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేయిస్తాను, త్వరగా రండి అంటుంది రమణమ్మ సంతోషంగా. 5 సంవత్సరాల తర్వాత కూతురు అల్లుణ్ణి చూస్తుంది రమణమ్మ. దాంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అలాగే, అత్తన్ను చూడగానే నీకే కాల్ చేస్తాను సరేనా అంటూ కాల్ కట్ చేస్తాడు రానా. అన్నయ్య, సి అత్తలా కనిపిస్తుంది చూడు అంటూ దూరంగా స్టెప్స్ దిగుతున్న వాళ్ళని చూపిస్తాడు వివేక్. విశాల్, వినయ్, విహార్, వంశీ కూడా వచ్చారు ఎయిర్పోర్ట్ కి రిసీవ్ చేసుకోవడానికి. అదిగో మామయ్య చూపించాడు వినయ్ దూరం నుంచి. వీళ్ళని చూసి కాస్త ఫాస్ట్ గా నవ్వుతూ వస్తున్నారు సువర్ణ, ప్రకాష్లు. ఇద్దరు హాయ్ అంటూ చెయ్యి ఊపుతూ వీళ్ళు కాస్త దగ్గరగా రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి హక్ చేసుకుంటారు ఒకరి తర్వాత ఒకరు సువర్ణని. హలో, మీ అత్తే కాదు, నేను కూడా అమెరికా నుంచే వచ్చాను అంటాడు ప్రకాష్ తనని పట్టించుకోవలేదన్న కోపంతో. సారీ మామయ్య అంటూ ఒకేసారి హక్ చేసుకుంటారు అందరూ. రేయ్, హక్ చేసుకుంటున్నారా, నా పైన దాడి చేస్తున్నారా? మరొక జోక్ వేస్తాడు ప్రకాష్. అందరూ నవ్వుతారు ఆ మాటలకి. వెంటనే ఇక ఇంటికి చేరుకుంటారు. ప్రకాష్ సువర్ణను చూసి ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సింధు అయితే సువర్ణని పిన్ని పిన్ని అని చుట్టూ తిరుగుతూ లేని ప్రేమను నటిస్తుంది రానా ముందు. అందరూ కలిసి లంచ్ చేస్తారు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా రానాని పక్కకు పిలిచి నీ పూజ ఎక్కడా అని అడుగుతుంది సువర్ణ. జల్దీ చెప్పడం ఇష్టం లేక హెల్త్ బాగయింది, ఫ్లాట్ కి వెళ్ళింది అని చెప్తాడు రానా. నేను చూడాలి అంటుంది నవ్వుతూ సువర్ణ. తప్పకుండా, రేపు తమ్ముడి బర్త్డే వస్తుంది, చూపిస్తానులే అంటాడు రానా నవ్వుతూ. నెక్స్ట్ డే వినయ్ బర్త్డే సెలబ్రేషన్ పార్టీ స్టార్ట్ అవుతుంది ఇంట్లోనే. గెస్టులందరూ ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటారు. నాన్న, గెస్టులందరూ వెయిటింగ్. పూజ ఇంకా రాలేదు, కేక్ కటింగ్ టైం అయింది అంటాడు విష్ణు దగ్గరికి వచ్చి. జస్ట్ 5 minutes నానా అంటూ బయటికి వెళ్తాడు. అప్పుడే పూజ కారు వచ్చి ఆగుతుంది. అందులోంచి పూజ దిగుతుంది. పూజ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్, హెయిర్ లీవ్ చేసి చాలా అందంగా కనిపిస్తుంది. దాదాపు 5 days తర్వాత చూడగానే ఎంట్రన్స్ అని కూడా మర్చిపోయి చేతులు చాచుతాడు. వెంటనే వచ్చి రానా కౌగిట్లో వాలుతుంది పూజ. ఐ మిస్ యూ సో మచ్ పూజ అంటాడు రానా. మీ టూ రానా గారు అంటుంది నవ్వుతూ పూజ హ్యాపీగా. తన వెనకే అప్పు కూడా వస్తుంది. హాయ్ మా, హవర్ యూ అని అడుగుతాడు అప్పుని రానా. గుడ్ భయ్యా, మీరెలా ఉన్నారు అని అడుగుతుంది అప్పు. ఫైన్ రా, మమ్మీ ఎందుకు రాలేదు అంటూ వాళ్ళని
తీసుకొని లోపలికి వెళ్తాడు రానా. మమ్మీ కొంచెం బిజీ అంటుంది అప్పు. ఆశ్చర్యపోతుంది. చిన్న బర్త్డే పార్టీ అన్నారు, ఇంత పెద్ద ఫంక్షనా అని పూజ. ఎప్పుడూ చూసి ఉండదు కదా తను. ఫ్యామిలీ మొత్తం అందరూ రిసీవ్ చేసుకుంటారు. సువర్ణ ప్రకాష్ దూరం నుంచి చూస్తూ ఉంటారు పూజని. రమణమ్మ దగ్గరికి తీసుకుని మెటికలు విరుస్తుంది పూజకి. ఆ సీన్ చూసి చందు విద్యాదేవి కోపంతో కాలిపోతారు. ధర్మ జయ కూడా వస్తారు. కాసేపటికి కేక్ కటింగ్ జరిగిపోతుంది. ఆ తర్వాత గెస్టులను ఉద్దేశించి కృష్ణ మైక్ తీసుకుని, ఇవాళ మా జీవితంలో మర్చిపోలేనిది. పుట్టినరోజులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఈ రోజు ఒక స్పెషల్ ఉంది అంటాడు. అది మరీ ముఖ్యంగా మా చెల్లి సువర్ణ, మా బావగారు ప్రకాష్ గారి లైఫ్ కి సంబంధించిన గొప్ప గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం. అతను మాటలు స్టార్ట్ చేయగానే విష్ణు చెల్లి దగ్గరికి వచ్చి భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటాడు. ఏంటన్నయ్య చిన్నన్నయ్య చెప్పేది అని అడుగుతుంది సువర్ణ. ఆ కళ్ళల్లో తడి. అయోమయంగా చూశాడు ప్రకాష్ కూడా విష్ణుని. ఒక్క నిమిషం, వాడు చెప్పేది సరిగ్గా వినండి అంటూ ప్రకాష్ ని కూడా దగ్గరికి తీసుకుంటాడు విష్ణు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.